Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. ఏలూరు నగర ప్రజలకు మంచినీటి అందించే దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గండిపడింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో నగర పాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు నేటి తెల్లవారుజామునే పంపుల చెరువు వద్దకు చేరుకుని జేసీబీలు ఇసుక బస్తాలు రప్పించి అధికారులను అలర్ట్ చేసి యుద్ధ ప్రాతిపదికన లీకేజ్ నిలుపుదల చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్, ఎంఈఓలు, డిఈలు, ఏఈలు, టూ టౌన్ పరిధిలో ఉన్న శానిటరీ ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు, మేస్టర్లు, అధికారులు అందరూ అక్కడ చేరుకొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఫ్లెక్సీలు, ఇసుక బస్తాలు, మట్టిరాళ్ళు, పొరలు అన్ని రకాల వనరులు ఉపయోగిస్తూ చెరువుకుబడిన గండిని పూడ్చి నీరు లీకేజీని నిలుపుదలకు శతవిధాల శక్తివంచన లేకుండా శ్రమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ అక్కడికి వెళ్ళి పరిశీలించి లీకేజీ నిలుపుదల చేసిన ఎస్ఎంఆర్ పెదబాబును తదితర అధికారులను అభినందించారు. ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో దెందులూరు నియోజకవర్గానికి బార్డర్లో, మరి అది తెల్లారుజామున ఏదైతే మెన్నంతా కూడా చెరువు చుట్టూతా తిరుగుతారో దాంట్లో నుంచి ఓట బయటకు వస్తుందని చెప్పారు. ఒక అరగంటలో ఆ ఓట పెరగడం జరిగింది, బయటికి వెళ్ళిపోవటం. ఇది వెంటనే అధికారులకి ఇంటిమేషన్ ఇవ్వటం, మేయర్ గారు, కార్పొరేషన్ అధికారులు, కమిషనర్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి రావడానికి ఏ ట్రాక్టర్కి కానీ లేకపోతే ఏ లారీ రావడానికి కానీ ఏ మిషన్ రావడానికి కానీ ఇక్కడికి దారే లేదు. దీన్ని అంతటా కూడా దారంతా వేసుకుని వచ్చేసరికి జేసీబీలు ఇక్కడికి వచ్చేసరికి రమారమి 2 గంటలు పట్టింది. ఈలోపు రమారమి 4 మీటర్ల గండి దాకా, అంటే గండి అంటే వాటర్ లీకేజ్ పెరగడం జరిగింది. ఇప్పుడు రమారమి 1 మీటర్కి తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా పూర్తిగా అరికట్టకపోతే మరి లోపల ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఏలూరు నియోజకవర్గానికి ఇదే 50 రోజులు కావాల్సి వస్తుంది. అలాగే జేసీబీలు, లారీలు, ట్రాక్టర్లు రావడానికి కూడా ర్యాంప్ వేయడం జరుగుతుంది. యుద్ధ ప్రాతిపదికన 1 గంటలో ఏదైనా సరే 4-5 గంటలు పడుతుంది. ఇదంతా కూడా క్లియర్ ఆఫ్ చేయాలి అని అంటే ఇదంతా కూడా చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. అందరూ పొద్దున్న నుంచి కూడా ఉదయం నుంచి కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. ఇదంతా కూడా ఎందుకంటే ఏలూరు ప్రజానికానికి ఏ ఇబ్బంది జరగకూడదు అని అంటే దీన్ని ఇమ్మీడియట్గా, ఎందుకంటే ముందు అరికట్టిన తర్వాత దీనికి ఏదైతే డ్రిల్ వేసి దాంట్లో ఇసుక అని చెప్పి ఆయన చెప్పారు. ముందు అరికడటానికి గల చర్యలన్నీ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. సంబంధించినటువంటి ఎస్ఎస్ ట్యాంకు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకి ఇవాళ పొద్దున్నే మరి లీకు ప్రారంభమైంది. మరి గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు కమిషనర్ గారు మేమందరం కూడా సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు మేమందరం కూడా వచ్చి ఇక్కడికి మరి ఈ లీక్ని అరెస్ట్ చేయడానికి సాయశక్తుల కృషి చేస్తున్నాము. మరి 15-16 సంవత్సరాల క్రితం ఈ 110 ఎకరాల్లో దెందులూరు నియోజకవర్గంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని కట్టడం జరిగింది. ఈ 15 సంవత్సరాల తర్వాత మరి ఇది కొంచెం మెయింటెనెన్స్కి రావడానికి సిద్ధమైంది. మరి ఏలూరు నియోజకవర్గం 7 పంచాయతీలు విలీనమైనవి. మరి వాటర్ వినియోగం ఎక్కువైనది. మరి అట్లాగే ప్రతిరోజు కూడా ఇదివరకు 16 మీటర్లు 15 మీటర్లు స్టోరేజ్ చేస్తే 3 నెలల వరకు కూడా డ్రింకింగ్ వాటర్కి సరిపోయేటువంటి పరిస్థితి ఉండేది. మరి ఈ రోజున విలీనమైనటువంటి పంచాయతీలకు కూడా మరి గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు కొన్ని ఏరియాలకి మరి గోదావరి జలాలు ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ 2 పూట్ల ఇవ్వాలని చెప్పేసి మరి చంటి గారు చెప్పడం, దానిలో భాగంగానే ప్రతిరోజు కూడా మరి చెరువుని నింపినటువంటి నీళ్లు మళ్ళీ తీసుకెళ్ళి ప్యూరిఫై చేసి రిలీజ్ చేసి 2 పూట్ల డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం. ఆ రకంగా మరి చెరువుకి కూడా మెయింటెనెన్స్ బిగినైంది. మరి చెరువు చుట్టూ ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఈ చెరువుని డిజైన్ చేయడం జరిగింది. మరి మనకున్నటువంటి మోటార్లు కానివ్వండి, అట్లాగే మనకున్నటువంటి కరెంట్ కెపాసిటీ కూడా సరిపోవట్లేదు. మరి శాసనసభ్యులు వారు ఆలోచన చేశారు. మరి దీన్ని ఈ వేసవకాలం అయిపోయిన తర్వాత మరి చెరువు కూడా ఇంకా 10-15 సంవత్సరాలు ఎక్కడ కూడా లీక్ అవ్వకుండా పటిష్టం చేయాలి. అట్లాగే కావాల్సిన మోటార్లు ముందలే సఫిషియెంట్గా పెట్టుకొని ఉంచుకోవాలి. మరి ఈ ట్యాంక్ చుట్టూ కూడా రోడ్డు నిర్మాణం చేసి ఈ చెరువు గట్టు మీదకి ఎక్కడానికి మరి ఏదైతే జేసీబీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా చెరువు గట్టు మీదకి ఎక్కి చెరువు గట్టు చుట్టూ కూడా వెహికల్స్ అన్నీ తిరిగే విధంగా
ఏర్పాటు చేయాలని చెప్పేసి శాసనసభ్యులు వారు చెప్పారు. మరి ఈ రోజున ట్రాక్టర్ పైకి రావడానికి లేదు, అట్లాగే జేసీబీలు రావడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. 3-4 గంటల టైం వేస్ట్లో కొంత వాటర్ పోయిన మాట మటుకు వాస్తవమే. కానీ చాలా మటుకి ఈ లీక్ని అరికట్టగలిగాము. ఇంకొక గంటన్నరలో లేకపోతే సాయంత్రం లోపల ఒక్క నీటి బొట్టు కూడా బయటికి వెళ్లకుండా చర్యలు తీసుకోమని చెప్పి అధికారులకి మాకు గౌరవ శాసనసభ్యులు వారు ఆదేశాలు జారీ చేశారు. తప్పకుండా ఈ సాయంత్రానికల్లా అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఈ లీక్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు.